రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మలను నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో, నూతన సమృద్ధి జీవముతో మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని మనసారా ఒక సేవకుడిగా మనవి చేస్తూ ఈ యొక్క న్యూ ఇయర్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఈ 2024వ సంవత్సరం అంతా కూడా మీరు సంతోషంగా, ఆనందంగా, సౌఖ్యంగా ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని మహిమపరుస్తూ, ఆయనను ఘనపరచాలని మనసారా ఒక సేవకుడిగా నేను కోరుతున్నాను. ఈరోజు దేవుడు శ్రేష్టమైన నూతన సంవత్సర సందేశాన్ని దేవుడు మనకు అందించబోతున్నాడు. కాబట్టి మనము బహుశ్రద్ధతో, మంచి మనసుతో దేవుడు నూతన సంవత్సరంలో మనకివ్వబోతున్న అద్భుతమైన మాటలేంటో మనము వాక్యం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రారంభ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సర్వశక్తి కలిగిన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. గడిచిన సంవత్సరం అంతా కాపాడి, భద్రపరిచి, క్షేమాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, సకల సమృద్ధినిచ్చి, ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ఏమాత్రం యోగ్యత మాకు లేకపోయినప్పటికీ మీ మహాకృప చేత మమ్మల్ని నూతన సంవత్సరంలో అడుగుపెట్టించినందుకు స్తోత్ర. ఈ నూతన సంవత్సరంలో మాతో మీరేం మాట్లాడబోతున్నారో మీరే వాక్యం ద్వారా మాట్లాడి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసయ్య నామములో ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మనం అందరం కూడా నూతన సంవత్సర సందేశాన్ని మనము చక్కగా వినే ప్రయత్నం చేద్దాం. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములను తీసుకొనండి. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనము నుండి. మొదటి వచనం, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షావళిలో నిలిచుంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచుంటే గాని మీరు ఫలింపరు. ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అందిస్తున్న అద్భుతమైన నూతన సందేశాన్ని మనం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దామా? ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనలను ప్రాముఖ్యంగా ఫలింపచేయాలి అని ఆశిస్తున్నాడండి. ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. మన జీవితాలు ఫలభరితముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉండాలి అని ప్రభు మన పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉండి గడిచిన సంవత్సరం అంతా కాపాడి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనలను తీసుకుని వచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో అయ్యా అమ్మ, నువ్వు నేను మనము ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టాము అని అంటే అది మన శక్తి వలనో, మన జ్ఞానం వలనో, మన భక్తి వలనో, మన ధనము ఘనము వలనో కానే కాదు. నూతన సంవత్సరంలో మనము అడుగు పెట్టాము అంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప అని గుర్తించండి. గడిచిన సంవత్సరంలో ఎన్నో దేవునికి విరోధమైన కార్యాలు చేశారు. గడిచిన సంవత్సరంలో దేవుణ్ణి ఎంతగానో బాధ పెట్టాం. గడిచిన సంవత్సరంలో దేవుని ఎంతగానో విసిగించాం. గడిచిన సంవత్సరంలో ఏమాత్రం కూడా భయభక్తులు కలిగిన జీవితం జీవించలేదు. గడిచిన సంవత్సరంలో ప్రార్థించవలసిందిగా ప్రార్థించలేదు. గడిచిన సంవత్సరంలో చదవాల్సిన వాక్యాన్ని మనము బైబిల్ని పూర్తి చేయకుండా చదవలేని పరిస్థితిలోనికి ఉన్నాం. గడిచిన సంవత్సరాల్లో మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే ఏమాత్రము కూడా ఉపయోగము లేని సంవత్సరం అంతా కూడా అలా జీవించాం. అయినప్పటికీ దేవుడు మనలను కనికరించి, అయినప్పటికీ దేవుడు మన పట్ల కృప చూపించి మరొక సంవత్సరాన్ని మనకు దయా కిరీటము వలనే, అనగా మరొక సంవత్సరాన్ని దయతలచి తన కృప చూపించి
మనకి ఈ నూతన సంవత్సరమును దేవుడు తన కృప ద్వారా మనకు అనుగ్రహించాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన సహోదరుడు, సహోదరి, నూతన సంవత్సరంలో నీ పట్ల నీకు ఉద్దేశాలు లేకపోవచ్చేమో, నీ పట్ల నీకు ప్రణాళిక లేకపోవచ్చేమో, నీ పట్ల ఈ నూతన సంవత్సరం నా జీవితం ఏమైపోతుందో అని కనీసం ఆలోచన కూడా నీకు లేదేమో. కానీ నీ పట్ల నా ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నీ పట్ల నా ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు. కాబట్టి నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు అడుగు పెట్టడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి గమనించండి, గడిచిన సంవత్సరంలో మనకు తెలిసిన వారు, మన తోబుట్టువులు, మన బంధుమిత్రులు, మన స్నేహితులు, మన శ్రేయాభిలాషులు గడిచిన సంవత్సరంలో ఎంతోమంది మనలను విడిచి వెళ్ళిపోయారు. మనలను విడిచి వారి లోకయాత్రను ముగించేసి వెళ్ళిపోయారు. వారికంటే మనము నీతిమంతులము ఏమాత్రము కాదు కానీ, వారికంటే మనం ఏమాత్రము శ్రేష్ఠులము కాదు కానీ, వారికంటే మనం ఏమాత్రము గొప్పవారము కాదు కానీ, దేవుడు తన కృప చూపించి ఆ మనతో ఉన్నవారు అనేక మంది మరణించినప్పటికీ ఆ మరణించిన లిస్టులో దేవుడు మనల్ని పెట్టలేదు. మనం చూస్తూ ఉంటాం న్యూస్లలో ఎంతోమంది ప్రతిరోజు గడిచిన సంవత్సరంలో చనిపోయారు. ప్రయాణం చేస్తున్న వారు అనేక మంది చనిపోయారు. మనము చాలాసార్లు ప్రయాణం చేశాం, కానీ ప్రయాణం చేస్తున్న ఆ చనిపోయిన వారి లిస్టులో దేవుడు మనల్ని పెట్టలేదు. మన ప్రయాణాలు, గడిచిన ప్రయాణాలన్నీ కూడా దేవుడు క్షేమకరమైన ప్రయాణములు మనకు దేవుడు దయచేశాడు. అందును బట్టి మనం ప్రభువుని స్తుతించబద్దులమై ఉన్నాం. గడిచిన కాలంలో మనము ఎన్నో చోట్లకు మనం వెళ్ళాం. గడిచిన కాలంలో మనము హాస్పిటల్కు మనం వెళ్ళాం. అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్కు మనం వెళ్ళాం. ఆ హాస్పిటల్లో మనం వెళ్ళి చెకప్ చేసుకున్నాం. హాస్పిటల్లోని అనేక మంది అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఉన్నారు. ఆ అనారోగ్యంతో ఉన్నవారు కొంతమంది మరణించారు. ఆ మరణించిన సంఖ్యలో దేవుడు నిన్ను, నన్ను పెట్టలేదు. కాబట్టి మనము ప్రభువుని స్తుతించబద్దులమై ఉన్నాం. గడిచిన సంవత్సరం అంతా చూసుకుంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా చనిపోయారు. కానీ ఆ చనిపోయిన వారి సంఖ్యలో దేవుడు మనలను పెట్టలేదు. కారణం ఏంటో తెలుసా అండి? మన జ్ఞానం కాదు, మన గొప్పతనం కాదు, మన మంచితనం కాదు, మన నీతితనము కాదు, మన భక్తితనం అసలే కానే కాదు. అయినా దేవుడు మనలను కనికరించి తన కృప చూపించి నూతన సంవత్సరంలో అడుగు పెట్టించగలిగాడు అని అంటే కారణం ఏంటో తెలుసా అండి? మన పట్ల దేవునికి గొప్ప ఉద్దేశాలు ఉన్నాయండి. మన పట్ల దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయండి అని గుర్తించారా? మన పట్ల మనకు ఉద్దేశాలు లేకపోవచ్చు, మన పట్ల మనకు ప్రణాళిక లేకపోవచ్చేమో, కానీ మన పట్ల మన దేవునికి ఎన్నో గొప్ప ఉద్దేశాలు, ఎన్నో గొప్ప ప్రణాళికలు ఉన్నాయి అనే విషయాన్ని ఒక సేవకుడి ద్వారా మీకు తెలియచేస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృప చూపించి నూతన సంవత్సరంలో మనల్ని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే మన జీవితాన్ని ఫలింప చేయాలి అని, ఫలింప చేయాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకానొక సమయంలోనంట ఒక జమీందారుకు ఒక తోట ఉందంట. ఆ తోటలో చాలా రకాలైన చెట్లు, చాలా రకాలైన ఫలములు ఉన్నాయి. ఒకానొక సమయంలో ఆ జమీందారు గారు తన తోటను చూడడానికి వచ్చాడు. అయితే ఆ తోటకు జమీందారు గారు ఒక తోటమాలిని పెట్టాడు. అనగా తోటనన్నీ కూడా చక్కగా చూసుకొని, చక్కగా వేసి, చక్కగా నీళ్లు పట్టి, చక్కగా ఆ చెట్లు ఎదిగే విధముగా, ఫలించే విధముగా ఒక తోటమాలిని దేవుడు జమీందారు ఆ తోటమాలిని పెట్టాడు. ఆ తోటమాలిని అన్ని చెట్లను చక్కగా చూసుకుంటున్నాడు. ఒకరోజు జమీందారు గారు తన తోటను చూడడానికి వస్తున్నప్పుడు చాలా సంతోషించాడు. అన్ని చెట్లు చక్కగా ఫలించాయి, అన్ని చెట్లు చక్కగా కాయలు కాసి, అన్ని చెట్లు చక్కగా ఫలాలు ఇచ్చాయని చాలా సంతోషిస్తున్నాడు. అయితే ఆ తోట చూస్తున్నప్పుడు ఒక దగ్గర వచ్చి ఆగిపోయాడు. అక్కడ ఒక చెట్టు ఉందండి, లేకపోతే ఒక మొక్కలు ఉన్నాయండి.
కానీ ఆ చెట్టుకు ఏమాత్రము కూడా ఫలాలు లేవు. ఎదుగుతుంది కానీ ఫలాలు లేవు. అప్పుడు జమీందారు కోపం వచ్చి, తోటమాలి, ఏమయ్యా, ఇన్ని చెట్లు ఫలిస్తున్నాయి, మరి ఈ చెట్టు ఫలించట్లేదు కదా, దీన్ని నరికేసేయి అని చెప్పాడు. అప్పుడు తోటమాలి అడుగుతూ, జమీందారు గారు దయచేసి నన్ను చూసి ఈ సంవత్సరం ఈ చెట్టుని ఉండని, నేను ఏదో ఒక విధంగా చేసి ఈ చెట్టు ఫలించే విధంగా నేను చేస్తాను, అది నా బాధ్యత అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి జమీందారు గారు వెళ్ళిపోయారు. మళ్ళా సంవత్సరం తర్వాత తిరిగి వస్తే ఆ చెట్టు అంటండి ఫలిస్తుందంటండి, చక్కగా కాయలు కాస్తుందంటండి. అప్పుడు ఆ జమీందారు గారు ఆ తోటమాలిని అడిగాడంటే, ఏమయ్యా, గడిచిన సంవత్సరంలో ఈ చెట్టు కనీసం ఒక్క ఫలం కూడా లేదు, ఏం చేసావయ్యా అంటే, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు నేను తీసుకొని ఈ చెట్టు ఫలించే విధంగా చేయగలిగానండి జమీందారు గారు అని తోటమాలి జమీందారికి చెప్పినప్పుడు చాలా సంతోషించాడు. దయచేసి గమనించండి, మన జీవితంలో కూడా దేవుడు గడిచిన సంవత్సరంలో మనం ఫలించలేదు, గడిచిన సంవత్సరంలో మనము దేవుడు ఆశించినట్టు జీవించలేదు, అయినప్పటికీ దేవుడు తన కృప చూపించి మనలను కరుణించి మనలను కటాక్షించి నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈ సంవత్సరం మనము ఫలిస్తామని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ సంవత్సరం మనం ఫలభరితముగా జీవిస్తామని దేవుడు ఆశిస్తున్నాడు. మరి ఈ సంవత్సరము ఫలించాలంటే ఏం చేయాలి? ఈ సంవత్సరము మన జీవితం ఫలభరితముగా ఉండాలంటే మనం చేయాల్సిందేంటి అనే విషయాలను మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రాముఖ్యంగా 3 విషయాలను మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. మొదటిగా మనము ఆత్మీయంగా ఫలించాలి. రెండవదిగా మనము ఆరోగ్యంగా ఫలించాలి. మూడవదిగా మనము ఆర్థికంగా ఫలించాలి. ఈ 3 విషయాలను మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనము ఆత్మీయంగా ఫలించాలి. మరి మనం ఆత్మీయంగా ఫలించాలి అనంటే మనం చేయవలసిందేంటి? మనకి బైబిల్లో అనేకమైన వాక్యాలను దేవుడు లిఖింపజేశాడు. ఆత్మీయంగా ఎలా ఫలించవచ్చో, ఆత్మీయంగా మనం ఫలించాలంటే మనం చేయవలసింది ఏంటి అని బైబిల్లో అనేకమైన వాక్యాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. మనకి ఆత్మఫలముల గురించి మనకు తెలుసు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవి ఆత్మఫలములు. ఆత్మీయుడైన వ్యక్తి, ఆత్మీయురాలైన వ్యక్తి ఆత్మఫలములు ఫలించాలి. మరి ఆత్మీయంగా ఎప్పుడైతే ఆత్మఫలములు ఫలిస్తాయో, అనగా మనం ఆత్మీయంగా ఉంటూ ఆత్మఫలములు కలిగి మనం ఫలిస్తే మనల్ని చూసి దేవుడు సంతోషిస్తాడు. ఆ చెట్టు ఫలించినప్పుడు ఆ చెట్టు యజమాని అయిన జమీందారు గారు, తోటమాలి ఎలా సంతోషించారో అలాగే మనల్ని బట్టి మన దేవుడు సంతోషిస్తాడు. మరి మనం ఆత్మీయంగా ఫలించాలంటే ఏం చేయాలో ఒక్కొక్కటిగా మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనం ఆత్మీయంగా ఫలించాలంటే ఈ ఆధ్యాత్మిక జీవితానికి 2 పనులు చాలా ప్రాముఖ్యమండి. ఆ 2 పనులు ఏంటంటే, ఆ 2 చేయవలసినవి ఏంటి అనంటే, మొదటిగా ప్రార్థన, రెండవదిగా వాక్యం. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఫలించాలంటే ఆ వ్యక్తిలో ఉండవలసిన ప్రాముఖ్యమైన 2 క్వాలిటీస్ ప్రార్థన, వాక్యం. ఉదాహరణకి పక్షి ఉందనుకోండి, పక్షిరాజు ఉన్నతమైన స్థాయికి పైకి ఆరోగ్యకరముగా ఎగరగలుగుతుందంటే దాని అర్థం ఏంటో తెలుసండి? ఆ పక్షికి 2 రెక్కలు ఆరోగ్యంగా, 2 రెక్కలు సమానంగా ఉన్న కారణాన్ని బట్టి ఆ పక్షిరాజు పైకి ఎగురగలుగుతుంది. అలాగే మన జీవితంలో, ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలి అనంటే, మనము ఆశీర్వాదకరముగా జీవించాలంటే, అనేక మందికి మాదిరికరముగా మనము జీవించాలంటే, మన జీవితము అనేక మందికి ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా ఉండాలంటే మన ఆధ్యాత్మిక జీవితము ఫలించే విధముగా ఉండాలి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనము ఫలించాలంటే మొదటిగా ప్రార్థన అనేది
మన జీవితంలో చాలా అవసరం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు, గడిచిన సంవత్సరంలో అసలు నువ్వు ఎంతవరకు ప్రార్థన చేసావు? ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. ఒక రోజుకి కనీసం 1 గంట అయినా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడిపావా? గడిచిన సంవత్సరం నువ్వు చేయవలసిన ప్రార్థన నువ్వు చేయలేదు గనుకనే దేవుడి రోజు ఈ దీన సేవకుడి ద్వారా ఈ యొక్క నూతన సంవత్సర సందేశాన్ని అందిస్తూ దేవుడు తెలియజేస్తున్నాడు, ఈ సంవత్సరం నువ్వు ప్రార్థించాలి. నువ్వు ఈ సంవత్సరం నువ్వు ప్రార్థిస్తేనే నువ్వు ఆత్మీయంగా ఫలిస్తావు అని దేవుడు చెప్తున్నాడు. మరి ఈ సంవత్సరం మనము ప్రార్థిద్దామా? ప్రార్థన అనేది క్రైస్తవుడికి, ఆత్మీయుడికి ఊపిరి వంటిది. చూడండి, మనము ఊపిరి తీసుకుంటేనే మనం బ్రతకగలుగుతాం. ఒకవేళ మనిషి ఊపిరి తీసుకోకపోతే బ్రతకడం సాధ్యమా అండి? సాధ్యమా? చూడండి, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నా సరే వెంటనే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి? మనిషికి ఫస్ట్ ఆక్సిజన్ అందాలి అని చెప్పేసి ఆక్సిజన్ పెట్టే ప్రయత్నం చేస్తారు. అనగా మనిషికి ప్రాముఖ్యంగా తాను బ్రతకాలి, తను ఆరోగ్యంగా ఉండాలంటే తనకు ఉండవలసిన ఆక్సిజన్ ఖచ్చితంగా ఉండాలి, అది అవసరం. మరి మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో, మనిషికి ఊపిరి ఎంత అవసరమో, అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఆత్మీయుడికి, ప్రతి ఆత్మీయురాలికి ప్రార్థన అనేది అంత అవసరం. ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థన లేని జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? చీకటి జీవితాలుగా ఉంటాయి. అదే ప్రార్థన ఉందనుకోండి, నీ జీవితం వెలిగించబడుతుంది. చూడండి, స్విచ్ ఉంది, లైట్ వెలగట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? స్విచ్ ఉన్నప్పటికీ లైట్ వెలగట్లేదంటే కారణం ఏంటంటే పవర్ లేదు. పవర్ లేకుండా ఎన్ని వేల లక్షల రూపాయలు ఖరీదైన పెట్టి లైట్లు కొనే ప్రయత్నం చేసినా పవర్ లేకపోతే అవి నిరుపయోగం అండి. అవి ఏమాత్రం ఉపయోగం కాదు. అలాగే మన జీవితాల్లో మన జీవితము ఉపయోగకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన జీవితంలో ప్రార్థన అనేది చాలా అవసరం. బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తులు ప్రార్థించారు కాబట్టి వారు ఫలించారు. వారి జీవితాల్లో ఫలభరితమైన జీవితం చూడగలిగారు. ప్రార్థన లేకుండా ఎవ్వరు కూడా ఫలించలేదండి. పరిశుద్ధ గ్రంథంలో భక్తులను ఆయా సందర్భాల్లో చూడండి, ప్రార్థించారు, వారు అద్భుతంగా ఫలించారు. ఉదాహరణకు మనం మోషేని తీసుకుందాం. ఇజ్రాయేలీలు ప్రజలు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు సనుక్కునేవారు. కానీ మోషే మాత్రం ఎప్పుడు దేవుని వైపు చూసి ప్రార్థన చేసేవాడు. అలా మోషే దేవునికి ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు మోషేతో మాట్లాడుతూ మోషేకి దేవుడు సమాధానం ఇచ్చి మోషేతో ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని మనం చూసాం. అందరూ సనుక్కున్నారు, అందరూ మోషే మీద తిరగబడ్డారు. కానీ మోషే మాత్రం దేవునికి ప్రార్థన చేశాడు. తద్వారా ఎర్ర సముద్రం ఏమైందండి? 2గా విభజించబడి ఆరిన నేలగా మారి ఇజ్రాయేల్ ప్రజలందరూ క్షేమంగా, సురక్షితముగా నడవగలిగారు అని అంటే ఇజ్రాయేలీలు సనుక్కున్న సనుగును బట్టి ఆ ఎర్ర సముద్రం 2 పాయలయ్యిందా? మోషే చేసిన ప్రార్థన బట్టి ఎర్ర సముద్రం 2 పాయలయ్యిందా? చెప్పే ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసేవారికి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. అలాగే ఫిలిస్తీయులు, ఇజ్రాయేలీలు యొక్క యుద్ధము జరుగుతున్న ఆ సమయంలో మోషే 2 చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే మోషే 2 చేతులెత్తి ప్రార్థన చేస్తుండేవారో ఇజ్రాయేలీలకు విజయం వచ్చేదంట. అంటే ఒక వ్యక్తి ప్రార్థన ఒక దేశానికే విజయాన్ని ఇస్తే, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, అమ్మా, అయ్యా, తల్లి, తండ్రి, నీ ప్రార్థన నీ కుటుంబానికి విజయాన్ని ఇవ్వదా? నీ ప్రార్థన నీ యొక్క వ్యక్తిత్వ జీవితానికి విజయాన్ని ఇవ్వదా? నీ ప్రార్థన నీ ఆధ్యాత్మిక జీవితానికి విజయాన్ని ఇవ్వదా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. అలాగా భక్తులందరూ కూడా ఆయా కాలంలో వారు ప్రార్థన చేసినప్పుడు వారిని బట్టి, వారు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఆయా సందర్భాల్లో ఇజ్రాయేలీలకు అలాగే అనేక మందికి సమాధానం ఇచ్చినట్టుగా, విజయాలను ఇచ్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. సమూయేలు కూడా మిస్పా అనేటటువంటి ప్రాంతంలో సమూయేలు ఇజ్రాయేలు కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు
ఇజ్రాయేలు కొరకు కన్నీళ్లతో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు సమూయేలు ప్రార్థన విని ఇజ్రాయేలులకు విజయాన్ని ఇవ్వలేదా? సమూయేలు ప్రార్థన దేవుడు విని ఇజ్రాయేలులకు విజయాన్ని ఇచ్చిన కారణాన్ని బట్టి దేవుడు మనకి ఎంత గొప్ప సహాయం చేశాడని ఆ స్థలంలో ఒక రాయి నిలిపి సమూయేలు ఎబెనేజరు అని పేరు పెట్టడం మనం సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అనగా ప్రార్థన విజయాలను తీసుకొస్తుందండి. ప్రార్థన మన జీవితాల్లో గొప్ప గొప్ప విజయాలను తీసుకొస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవారండి? 3 ప్రార్థన చేసేవాడు. దావీదుకి ఏ కష్టం వచ్చినా, దావీదుకి ఎంత బాధ వచ్చినా, దావీదుకి ఎంత ఇబ్బంది వచ్చినా, దావీదుకి ఎంత సమస్య వచ్చినా, దావీదుకు మరి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే దావీదు ఒక్కటే నిర్ణయం తీసుకునేవాడు, ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే ఏ సమస్యనైనా జయించవచ్చు అని దావీదు అంటండి 3 ప్రార్థన చేస్తూ ఉండేవారట. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, అమ్మాయి మీకు ప్రశ్న వేయాలని ఆశిస్తున్నాను. దయచేసి తప్పుగా మీరు అనుకోకండి. ఒక రోజుకి మీరు ఎన్నిసార్లు తింటున్నారండి? ఒక రోజుకి మీరు ఎన్నిసార్లు ఆహారాన్ని తీసుకుంటున్నారండి? చెప్పే ప్రయత్నం చేయండి. ఎంత తక్కువైనా కనీసం ఒక వ్యక్తి సగటుకు ఒక రోజుకి 3 సార్లు ఆహారాన్ని తీసుకుంటాడు. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్. అది సరిపోక కొంతమంది గంటకి కడుపులో ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు. కాఫీ మొదలుకొని, టీ మొదలుకొని, టిఫిన్ మొదలుకొని, స్నాక్స్, డిన్నరు, లంచ్, జ్యూసెస్, రకరకాలన్నీ కూడా మనము మన యొక్క కడుపును నింపుకోవడానికి కొరకు, ఆకలి ఉండకుండా కడుపు నింపుకోవడానికి కొరకు ఇవన్నీ కూడా మనం కడుపులోనికి పంపిస్తున్నామే. మరి ఒక రోజుకి 3 సార్లు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఆహారం తీసుకుంటున్నారు అనేక మంది. కానీ మరి రోజుకి కనీసం 3 అనగా 3 సార్లైనా ప్రార్థన చేసుకుంటున్నారా? కనీసం 3 గంటలైనా ప్రార్థన చేసుకుంటున్నారా? 3 సార్లు అనేసరికి కొంతమంది జవాబు ఈ విధంగా ఇచ్చుండొచ్చు. పాస్టర్ గారు, మేము ప్రార్థన చేస్తున్నాం, ఉదయం లేవగానే చిన్న ప్రార్థన చేసేస్తాం, అలాగే వెళ్తున్నప్పుడు చిన్న ప్రార్థన చేస్తాం, వచ్చినప్పుడు చిన్న ప్రార్థన చేస్తాం, పడుకున్నప్పుడు చిన్న ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన ఆధ్యాత్మిక జీవితాన్ని చేయదండి. ప్రార్థన అనగా ఏదో తూతూ మంత్రంలాగా 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం కాదండి. ప్రార్థన అనగా దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపడం, దేవునితో సంభాషించడం. ప్రార్థన అనేది దేవునితో సంభాషణ, దేవునితో మాట్లాడేటటువంటి అద్భుతమైన సమయం ప్రార్థనా సమయం. ఈ ప్రార్థనా సమయాన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించాడు. గడిచిన సంవత్సరంలో నువ్వు చేయవలసినంత ప్రార్థన చేయలేదు కనుకనే గడిచిన సంవత్సరంలో నువ్వు కష్టాలు అనుభవించావు, నష్టాలు అనుభవించావు, ఇబ్బందులు గుండా వెళ్ళావు, ఆర్థికంగా చితికిపోయావు, ఆర్థికంగా నష్టపోయావు. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం నిన్ను ఫలింప చేయాలని నేను ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం నీ జీవితాన్ని వెలిగించాలని ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం నీ జీవితాన్ని అభివృద్ధమైన మార్గంలో నడిపించాలని నేను ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం నేను ఫలింప చేయాలని ఆశిస్తున్నాను. కాబట్టి ఈ సంవత్సరం నువ్వు ఫలించాలంటే నువ్వు ప్రార్థన చేయి. ఈ సంవత్సరం నువ్వు ఫలభరితమైన జీవితం నువ్వు జీవించాలంటే నువ్వు ప్రార్థన చేయి అని ప్రభువారు మనకు సెలవిస్తున్నారు. కాబట్టి మనము ఈ ఆధ్యాత్మికంగా ఫలించాలంటే ప్రార్థన అనేది ఖచ్చితమైన అవసరము కనుక ఇక నుండి మనము ప్రార్థనతో మన యొక్క ఈ సంవత్సరం అంతా కూడా ప్రారంభిద్దాం. ఉదయాన్నే లేవగానే సెల్ ఫోన్ పట్టడం కాదండి. చాలామంది ఈ రోజుల్లో ఉదయాన్నే లేవగానే సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు. ఉదయాన్నే లేవగానే సెల్ ఫోన్ పట్టుకొని వాట్సాప్లో ఓపెన్ చేసేవారు కొంతమంది, ఫేస్బుక్ ఓపెన్ చేసేవారు కొంతమంది, ఇన్స్టాగ్రామ్ను ఓపెన్ చేసేవారు కొంతమంది. ఎందుకు ఇవన్నీ ఓపెన్ చేస్తున్నారు? నాకు ఎవరో ఏదో మెసేజ్ పంపించి ఉంటారు, ఎవరో ఏదో ఇంపార్టెంట్ మెసేజ్ పంపించి ఉంటారని చాలామంది ఈ రోజుల్లో ఉన్న యవనస్తులకు 100కు 80% ఉదయాన్నే లేవగానే సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు. కాబట్టే అనేక మంది జీవితాలు ఫలించలేని విధంగా ఉంటున్నాయి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఉదయం లేవగానే నువ్వు పట్టుకోవాల్సింది సెల్ ఫోన్ కాదు. ఉదయం లేవగానే నువ్వు పట్టుకోవాల్సింది నేను ప్రకటిస్తున్న పరిశుద్ధ గ్రంథము బైబిల్ నువ్వు పట్టుకో. ఉదయం లేవగానే వెంటనే నీ బెడ్ నుంచి మోకరించి కిందికి దిగి మోకరించి
ప్రార్థన చేయి. ప్రభువా, ఈరోజు నాకు ఇచ్చావు నాయన, నీకు నిండు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. రాత్రంతా చక్కటి నిద్రను అనుగ్రహించో స్తోత్ర. రాత్రి చాలామంది లోకయాత్రను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉంటారు నాయన. అయినప్పటికీ ఈ రోజును నాకు బహుమానంగా ఇచ్చావు, ఈ రోజును చూసే భాగ్యాన్ని ఇచ్చావు. ఈ రోజును బట్టి నీకు వందనాలు. ఈ రోజుల్లో ఏ సమస్య అయినా, ఏ కష్టమైన, ఎలాంటి ఇబ్బంది అయినా ఎదుర్కొనే శక్తిని, అటు సామర్థ్యతను నాకు ఇవ్వు ప్రభువా అని మనము ఉదయాన్నే లేవగానే ప్రభుతో ప్రారంభించాలండి. అలా ఎవరైతే ఉదయాన్నే లేవగానే ప్రభుతో ప్రారంభిస్తారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒక భక్తుడు తాను ఈ విధంగా ఓ మాటను రాసుకున్నాడు. ఐ డు నాట్ గో టు ద బ్యాటిల్ ఫీల్డ్ వితౌట్ వెపన్ అని తన యొక్క గుమ్మ మీద రాసుకున్నాడంట. రాసుకుంటూ ఐ డు నాట్ గో టు ద బ్యాటిల్ ఫీల్డ్ అని ఆ బ్యాటిల్ ఫీల్డ్ పక్కన బ్రాకెట్లో ఏమని రాసుకున్నాడో తెలుసా అండి? అవుట్ సైడ్ అని రాసుకున్నాడు. తర్వాత ఐ డు నాట్ గో టు ద బ్యాటిల్ ఫీల్డ్ వితౌట్ వెపన్, వెపన్ పక్కన ప్రేయర్ అని రాసుకున్నాడు. అనగా నేను కూడా ప్రార్థన లేకుండా నేను బయట యుద్ధ భూమికి నేను వెళ్ళను అని ఆ భక్తుడు ఆ విధంగా రాసుకున్నాడండి. నిజమే కదండి, బయట అనేది ఒక యుద్ధ భూమి. ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతోమందిని కలవాలి, ఎంతోమందితో మాట్లాడాలి. ఎంతోమంది మనకి విరోధమైన వారు చాలామంది ఉంటారు, అసూయపరులు ఉంటారు, మనల్ని గిట్టని వారు ఉంటారు, మనమంటే అస్సలు పడని వారు ఉంటారు. వారిని కొన్ని సందర్భాల్లో వారిని కలిసేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి, వారితో మాట్లాడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి వ్యక్తి మనకి ఎలాంటి నష్టం చేస్తున్నాడో తెలియదు. మరి ప్రతిరోజు ఒక పోరాటమైన ఈ రోజుల్లో మనం బయటికి వెళ్ళాలి అని అంటే చేయవలసిందేంటో తెలుసండి? ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళాలి. వెళ్తున్నారా? ఇట్టి మంచి అలవాటు మీకుందా? ఉదయం లేవగానే ప్రభుతో మనం ప్రారంభించాలి, ప్రార్థన చేయాలి. అలాగే బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళాలి. ఇది అద్భుతమైన ఆత్మీయ లక్షణం. చాలామంది రెడీ అయిపోయి గబగబా రెడీ అయిపోయి వెంటనే వెళ్ళిపోతారండి. అలా వెంటనే వెళ్ళిపోతున్న సహోదరి, దేవుడితో మాట్లాడుతున్నాడు, రెడీ అయ్యావా? ఓకే. వెళ్ళేటప్పుడు కాస్త ఆగి ప్రశాంతంగా దేవునికి ప్రార్థన చేయి. టైం అయిపోతుంది అనమాకు. కాస్త ఆగి ప్రశాంతంగా దేవునికి ప్రార్థన చేయి. ప్రభా, నేను వెళ్తున్నాను, నీ సన్నిధి నాకు తోడుగా రా ప్రభా, నీ సన్నిధి నాకు తోడుగా వస్తే నేను విజయాన్ని చూస్తాను ప్రభా, నాకు విజయం వస్తుంది ప్రభా, నేను విజయాన్ని స్వతంత్రించుకుంటాను ప్రభా అని నువ్వు దేవునికి తెలియజేసినట్లయితే దేవుడు నీకు తోడుగా వస్తాడు. ఈ విషయం మీకు తెలుసా అండి? చాలామంది ప్రార్థన చేయకుండానే బయటికి వెళ్ళిపోతున్నారు. బయటికి వెళ్ళిపోయి కష్టాలు నష్టాలు తెచ్చుకొని మరలా సమస్యలతో తిరిగి ఇంటికి వస్తున్నారు. అవసరమా? అదే ప్రార్థనతో మనము దేవుని ప్రారంభించి ప్రార్థనతో మనం బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తే దేవుడు బయట ఉన్న పరిస్థితులన్నీ ఎదుర్కొనే శక్తిని, సామర్థ్యతను దేవుడు మనకిస్తాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయంగా ఫలించాలంటే మనకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణము ప్రార్థన. ఆత్మీయంగా ఫలించాలంటే ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేయాలి, బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయాలి, అట్ ద సేమ్ టైం తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఇంటికి వచ్చినప్పుడు క్షేమంగా తీసుకొచ్చావు నాయనా అని ప్రార్థన చేసుకోవాలి. మరలా ఆ దినమంతా అయిపోయిన తర్వాత పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకొని నిద్రపోవాలి.